అల్లు అర్జున్ కానీ తర్వాత అభిమానులలో కూడా ఉన్మాదం అనేది తగ్గాలి. అల్లు అర్జున్ లాంటి వాళ్ళు సినిమా హీరోలు కానీ నిజ హీరోలు కారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ ఇవాళ ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఈయనదే వస్తుంది థమ్స్అప్ తాగినట్టు. నిజానికి థమ్స్అప్ తాగడం వల్ల అనేక రోగాలు వస్తాయి. గ్యాస్ ప్రాబ్లం, అల్సర్ ప్రాబ్లం అన్నీ వస్తాయి ఉంటుంది. అది నిజానికి మీరు అభిమానాన్ని ఆయన దుర్వినియోగం చేస్తూ థమ్స్అప్ కంపెనీతో కొన్ని కోట్ల రూపాయలకు మాట్లాడుకొని కొన్ని కోట్ల మంది థమ్స్అప్ తాగేటట్టు చేసి ఆయన లాభాలు గడిస్తున్నాడు. మీరేమో ప్రీమియర్ షోకు మళ్ళీ 1000 రూపాయలు 2000 రూపాయలు అని చెప్పేసి చూడడం కోసం నిజంగా దేవుడు దిగొచ్చినా చూస్తారా? భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వచ్చినా మీరు చూడడానికి వస్తారా రారో మాకు డౌటే. కానీ సినిమా హీరోలకు ఈ ఉరుకోడలాటలేంది, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని పోవడేంది, ఆ తొక్కిసలాటేంది, ఈ ఉన్మాదం ఏంది, ఎటుపోతుంది? అల్లు అర్జున్ థమ్స్అప్కు ఎన్ని కోట్ల రూపాయలు. వీళ్ళు థమ్స్అప్ తాగడైనా మంచి హెల్తీ మంచి ప్రోటీన్ తాగుతాడు, మీరేమో థమ్స్అప్ తాగుతారు. సినిమా హీరోలు మళ్ళీ నిజ జీవితంలో ఎవరికైనా కష్టం వస్తే మేమున్నామని చెప్పి చిన్న స్టేట్మెంట్ కూడా ఇయ్యరు వాళ్ళు. కానీ ఇలా అల్లు అర్జున్ కష్టం వచ్చిందని సినిమా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ ఇంటికి పోయింది. వాళ్ళు చనిపోయిన రేవతి వాళ్ళ ఇంటికి రాలే. ఇంకొక అబ్బాయి కోమాలో ఉన్నాడు. అబ్బాయిని చూడడానికి ఏ సినిమా హీరో చూడడానికి పోలే. మనకు సిగ్గు లేదు, శరం లేదు, ఇజ్జత్ లేదు, కిడ్నీ లేదు, లివర్ లేదు, రక్తం లేదు. మన యొక్క బతుకులు చచ్చిపోయింది ఒక మహిళ అని అంటుండు అల్లు అర్జున్. మహిళ కాదు, చనిపోయింది. అల్లు అర్జున్ అభిమాని, అల్లు అర్జున్ యొక్క అభిమాని చచ్చిపోయింది, వేరే వాళ్ళ అభిమాని కాదు. వాళ్ళ కొడుకు కూడా అల్లు అర్జున్ అభిమాని, ఇప్పుడు సాగు బతుకులలో ఉన్నాడు. చనిపోయింది బాధితులు ఎవరో కాదు, అల్లు అర్జున్ అభిమానులే. నా అభిమానులు నా ప్రాణము, ఫ్యాన్స్ నా ఆర్మీ, మీరు లేకపోతే నేను లేనన్నాడు. మరి కనీసం రేవతిని చివరి చూపు చూడడానికి పోలే. ఆ అబ్బాయిని కూడా ఇప్పటిదాకా చూడడానికి సుక్కు పోలే, సుకుమార్ పోలే, సుకుమార్ రెడ్డి పోలే, అల్లు అర్జున్ పోలే, అల్లు అరవింద్ పోలే, చిరంజీవి పోలే, నాగబాబు పోలే, ఎవరు పోలే. ఇప్పుడు ఇలా అల్లు అర్జున్ ఇంటికి దార కడుతున్నారు. నాని, రానా, రష్మిక, సుకుమారు హీరోలు. ఏమైందని అసలు ఏదో కొంపలు మునిగిపోయినట్టు. ఇంకా 10 ఏళ్ళ శిక్షలే, 20 ఏళ్ళ శిక్షలే. ఇది చివరి చూపు కాదు. వస్తాడు పోతాడు, 1 గంట సేపు జైలు ఉంది. అందుకే డింగాన్ చేస్తున్నారు. ఇదేంటండి సినిమా ఇండస్ట్రీ? మీరు సినిమా హీరోలు కదా, మరి హీరోలు ఎదుర్కోవాలి. ఇదేంటి ఉరుకుడు. ఇక ఓయిలో కూడా చచ్చిపోయినప్పుడు ఒక్కడు రాలే. తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అయి మరి విద్యార్థులు కష్టాలు ఉన్నప్పుడు రాలే. రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు. ఎవడి కష్టం వచ్చినా రాని వాడే సినిమా హీరో. మీరేమో వాళ్ళ కోసం పిచ్చి కొబ్బరికాయలు కొట్టడం, పాలాభిషేకాలు చేయడం, కటౌట్లు కొట్టడం. అల్లు అర్జున్ కానీ సినిమా ఇండస్ట్రీ మీద ఓయూ విద్యార్థులు అయితే గట్టిగానే సమాధానం చెప్తున్నారు. బట్ రేవంత్ రెడ్డి చేసిన చర్య ఎట్లా ఉందంటే ఇలా మరి అది ఏందో దాని మరి కేసుకు సంబంధించి ఇంకా స్టడీ చేయాలి. కానీ ఒకటైతే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఫ్యామిలీకి, చిరంజీవి ఫ్యామిలీకి మంచిగా చేసిండు అనిపిస్తుంది. గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో కొంత డిస్టెన్స్ ఉండే. ఆ డిస్టెన్స్ను ఇప్పుడు ఈ అరెస్ట్ వల్ల వాళ్ళు వీళ్ళింటికి వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి ఆ గొడవ సర్దు మనగడానికి రేవంత్ రెడ్డి ఉపయోగపడ్డట్టు అనిపిస్తుంది. ఆ సినిమాలో లాస్ట్లో అంటాడు కదా, అంటే నితిన్ కానీ తర్వాత వాళ్ళ అత్తమ్మ కానీ వీళ్ళంతా కలవడానికి, వాళ్ళ 2 ఫ్యామిలీలు కలవడానికి వీళ్ళు ఉపయోగపడతారంట. రావు రమేష్ వాళ్ళ కొడుకు అంటే విలన్లు ఆ రకంగా ఉపయోగపడ్డట్టు ఇవాళ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ కలవడానికి రేవంత్ రెడ్డి ఏమైనా ఉపయోగపడ్డాడేమో అని అందరికీ అనిపిస్తుంది. మీరు మరి ఎవరిది తప్పు? కానీ లాస్ట్ ఫైనల్గా ఏంటంటే ఎస్పెషల్గా యువత మాత్రం ఒక ఉన్మాదంగా అభిమానించాల్సిన అవసరం లేదు. అభిమానించండి కానీ ఉన్మాదం అని అభిమానం ఉండకూడదు. సినిమా ఒకరోజు లేటు చూసినా తప్పు లేదు. కానీ అంతేగాని ఉన్మాదం ఎక్కి పూలకాళ్ళు వచ్చినట్టు పోయి తొక్కిసలాట అయ్యేదాకా కూడా చూసుకోవద్దని తెలియజేస్తూ జై జవాన్, జై కిసాన్, జై.